చంద్రగిరిలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. తాటికోన దగ్గర హితాచి ట్రాక్టర్లతో రాత్రింబవళ్లు తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నారు. స్థానికులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు హితాచి 5 ట్రాక్టర్ల స్వాధీనం చేసుకున్నారు. అయితే డిప్యూటీ తహసీల్దార్ ఆదేశాలతో అధికారులు వాహనాలను వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చంద్రగిరిలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. తాటికోన దగ్గర హితాచి ట్రాక్టర్లతో రాత్రింబవళ్లు తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నారు. స్థానికులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు హితాచి 5 ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే డిప్యూటీ తహసీల్దార్ ఆదేశాలతో అధికారులు వాహనాలను వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. వర్మ, చెప్పండి, స్థానికులు చేసిన ఆరోపణలు ఎంతవరకు నిజం, అలాగే మట్టిని ఎక్కడికి తరలిస్తున్నారు? సుధాత్రి, చంద్రగిరి నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతుందన్న ఆరోపణలు అయితే వస్తున్నాయి. గత ప్రభుత్వంలోనూ పెద్ద ఎత్తున ఇక్కడ ఇసుక గాని మట్టి సంబంధించి కూడా అక్రమ రవాణా జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఇటు నుంచే స్వర్ణముఖి నది కూడా ప్రవహిస్తున్న నేపథ్యంలో పెద్ద స్థాయిలో ఇక్కడ మాఫియా తరహాలో ఇక్కడ అక్రమ మారినా కూడా పరిస్థితిలో పెద్దగా మార్పులు రావడం లేదన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. తాజాగా తాటికోన దగ్గర, అంటే తిరుపతికి అత్యంత సమీపంలోనే ఉంటుంది, చంద్రగిరి నియోజకవర్గం పరిధికి వస్తుంది. ఇక్కడ ఒక హిటాచి ట్రాక్టర్లతో రాత్రి పగలు ఇంటిని తరలిస్తున్నారని చెప్పి కూడా స్థానికులు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నారు. దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా స్థానికులు కోరటం జరిగింది. దీంతో ఘటనా స్థలానికి 2 VROలు, 3 కానిస్టేబుల్ కూడా అక్కడ చేరుకున్నారు. అలాగే అక్కడ అక్రమంగా మట్టిని తొలగిస్తున్న ఆ 5 ట్రాక్టర్లను, హిటాచిని కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే అధికారులు. అయితే దీనికి స్థానికులు చేసిన ఆరోపణల ప్రకారం అయితే గత 2 రోజుల క్రితం దాదాపు 10 ట్రిప్పులను తన ఇంటి నిర్మాణం కోసం అక్కడున్న డిప్యూటీ తహసీల్దార్ ఆయన తరలించుకున్నారని చెప్పి స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. దీని మీద ఉన్నతాధికారులు దృష్టి కూడా ఈ విషయం వెళ్ళినట్లుగా తెలుస్తుంది. దీని మీద ఎంక్వైరీలో అధికారులు నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అక్కడ వాహనాలను కూడా డిప్యూటీ తహసీల్దార్ యొక్క ఆదేశాల కారణంగానే వాహనాలను కూడా వదిలేశారని కూడా స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇటువంటి ఏదైతే మాఫియా తరహాలో ఇక్కడ మట్టిని తవ్వడం వల్ల అక్కడ స్థానికంగా ఇళ్లు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా వర్షాలు కురిసినప్పుడు కూడా వరదలు వచ్చే అవకాశం ఉంది. దీని మీద చర్యలు తీసుకోవాలి ఉన్నతాధికారులు అని చెప్పి వాళ్ళు అంతా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గతంలో కూడా ఇటు మట్టి గాని అటు ఇసుకను కూడా అక్రమంగా ఇటు తమిళనాడుకి అటు లేదా కర్ణాటక కూడా తరలించిన పరిస్థితి అయితే ఉన్నట్టు కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే మొత్తం మీద ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది.